హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఏదైతే మనకు రైతులకు సంబంధించి వానాకాలం పంట పెట్టుబడి సాయం అనేది అందించడం జరిగింది. దాదాపుగా ఎందుకంటే 90 రోజుల్లో 3 నెలల కాలంలో రైతులకు సంబంధించి రైతు భరోసా ఇవ్వాల్సి అయితే ఉంటే మనకేం చేశారు, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల్లోనే 8,900 కోట్లు ఇలా రిలీజ్ చేయడంతో రైతులకు సంబంధించి చాలా ఈజీగా వచ్చాయని చెప్పేసి, అదేవిధంగా ఇది ఫస్ట్ సీజన్లో వచ్చేసి రైతు బంధు ఇచ్చారు. తర్వాత రైతు భరోసా 3-4 ఎకరాలు 5 ఎకరాల వరకు ఇచ్చారు. తర్వాత వానాకాలం సీజన్ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు యాసంగి సీజన్ అయితే నడుస్తుంది కదా. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా రైతులకు గుడ్డని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. యాసంగి సీజన్ ఎప్పుడు పడతాయి, అదేవిధంగా ఎవరెవరికి ముందుగా డబ్బులు జమ అవుతాయి, ఈసారి కొత్త మార్పులు ఏంటి, అసలు ఎవరికి ఎన్ని ఎకరాల వరకు నిలుపుదల వేసే అవకాశాలు అయితే ఉంది, ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తీసుకురావడం జరిగిందనమాట. రైతులకు సంబంధించి సంక్రాంతి కానుకగా మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. మరొక అప్డేట్ అయితే వచ్చింది. ఎందుకంటే ముఖ్యంగా రాష్ట్రంలో సాదా బైనాములు ఎవరైతే ఉన్నాయో పరిష్కారం కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. చాలా పేరుకపోయే దరఖాస్తులు అలాగే ఉన్నాయి, అంటే పరిష్కరించలేదు, నిబంధనలు అడ్డుగా ఉన్నాయని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటి పరిష్కారానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా 4 నెలలు గడిచిన తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కారమైన సాదా బైనామాలలో వేల సంఖ్యలో చేరలేదు. చాలా 9 లక్షల పైగా అలాగే ఉండిపోయాయి అన్నమాట పెండింగ్లో. ఇప్పటికే ఆయా దరఖాస్తుల నోటీసులు జారీ చేసిన రెవెన్యూ శాఖ పరిష్కారం మాత్రం ఇంకా అలాగే ఉండిపోయాయన్నమాట. ఎక్కువ శాతం తిరస్కరణకు గురవుతున్నాయి అంటున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 కారణాలు అయితే చెప్తున్నారు. ఒకటి, సాధారణ దరఖాస్తు ఆమోదించడానికి 3 ప్రధాన కారణాలు. ఒకటి, అమ్మిన వారు లేదంటే వారి వారసులకు ఇవ్వాల్సిన అఫిడవిట్ ప్రతిబంధకంగా మారుతుందని చెప్తున్నారు. లేదంటే అంటే ముఖ్యంగా ఎప్పుడో దశాబ్దాల క్రితం తెల్ల కాగితం ద్వారా అమ్మిన భూమి తమదేనని తమ తండ్రి లేదంటూ తాత భూమిని ఫలానా వ్యక్తికి అమ్మారని వారసుడు అఫిడవిట్ ఇవ్వాల్సి రావడం ఇలా ఇబ్బందికరంగా మారుతుంది. రైతులు వాపోతున్నారు. అయితే అఫిడవిట్ నిబంధనలు అవసరమైతే ఎత్తివేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రకటించే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎప్పుడు కొనుగోలు కోసం రాసుకున్న తెల్ల కాగితాన్ని కూడా వారి దరఖాస్తులు కూడా తిరస్కరిస్తున్నారు. గతంలో సాధారణ పరిష్కారం కోసం రైతులు కబ్జా ఉన్నారా లేనా విషయాన్ని పరిశీలించి చుట్టుపక్కల ఏదైతే స్టేట్మెంట్లు పూర్తిగా తీసుకునేవారు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా సీల్ డీడ్ తెల్ల కాగితం ఉండాల్సిందని నిబంధనల కారణంగా చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అఫిడవిట్లో సీల్ డీడ్ లేని చాలా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయంటున్నారు. సో మొత్తానికి కొన్ని చోట్ల మార్కెట్కు రిజిస్ట్రేషన్ ఏదైతే ఫీజు చెల్లింపు కూడా ఇబ్బందిగా మారుతుందని నేపథ్యంలో సాధారణ పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకోకపోతే అది అందించే అవకాశం కూడా జరిగిపోతుందని చెప్పేసి రెవెన్యూ వర్గాలు అయితే చెప్తున్నారన్నమాట. సో ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు, తీసుకొచ్చారు కదా. ఇందులో వచ్చేసి అన్ని కూడా ఒకే 3 తరహా అంటే రిజిస్ట్రేషన్, రెవెన్యూ అవన్నీ కూడా ఒకే దాంట్లో తీసుకురావడం చాలా వరకు పరిష్కారం సమస్యలు దొరుకుతాయని చెప్తున్నారన్నమాట. సో మొత్తానికి త్వరలోనే పట్టాలు కూడా ఇవ్వబోతున్నారు ఇక సంక్రాంతి కనుక. ఎందుకంటే సర్వేలు రావడం ఇవన్నీ కూడా ఉన్నాయి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు సంక్రాంతి కానుకగా ఇచ్చేందుకు తాజాగా కసరత్తు అయితే ప్రారంభిస్తున్నారు చెప్తున్నారు. రైతు భరోసా నిధులకు విడుదలకు ప్రభుత్వం కొత్త విధానాలు ముందుకెళ్తుంది. గత వానాకాలం సీజన్లో ఏదైతే ముఖ్యంగా అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సీజన్లో 9 రోజుల్లోనే సుమారు 9,000 కోట్ల నిధులు రైతుల ఖాతాలో జమ చేసి రికార్డు సృష్టించిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అదే తరహాలో పంపిణీకి ముహూర్తం కూడా సిద్ధం చేసింది. ఇందుకు సంబంధం చూసుకున్నట్లయితే ఖరారు చేసినట్టు చెప్తున్నారు. దాదాపు ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు 1 ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఇలా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు అంటే పంట వేసే కంటే ముందే ఇవ్వడం వల్ల పంట వేసిన రైతులకు చాలా తక్కువ అమౌంట్, అదేవిధంగా పైసలు వచ్చినాయని చెప్పేసి అసలు పంట వేయకపోవడం, ఇలా 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నాయి అవి 5 లక్షలు 10 లక్షలు విలాసాలు వాడుకోవడం జరిగిందని చెప్పేసి. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రూల్స్ కొత్త విధానం తీసుకొచ్చి మార్పులు చేశారు. ఎవరైతే పంట వేస్తారో వేసిన తర్వాత పంట చూసిన తర్వాతనే వారికి రైతు భరోసా పైసలు అనేది అందిస్తున్న విధంగా అయితే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి కసరత్తు వేగం చేసిందనమాట. డిసెంబర్ నెలలో కొన్ని జిల్లాలకు యాసంగి అనేది ఇంకా ప్రారంభం అవుతుంది అనమాట. జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కూడా అందరికీ కూడా అంటే అన్ని రకాల పంటలకు సంబంధించి కంప్లీట్గా వేసే అవకాశం అయితే ఉంది కాబట్టి సాగు కానుంది. ఈ క్రమంలో సరైన సమయంలో సాగు ఖర్చులకు పనికొచ్చే విధంగా సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. రైతు భరోసా పథకం కోసం రాష్ట్ర బడ్జెట్ 18,000 కోట్లు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 ఎకరాల మేర వ్యవసాయ భూములు ఉండగా 2 పంటలు కలిపి ఎకరాకు 12,000 రూపాయల చొప్పున అందజేయనుంది. వానాకాలం సీజన్లో వచ్చేసి 69.40 లక్షల మంది రైతులకు 8,744 కోట్లు పంపిణీ చేసింది. ఇప్పుడు యాసంగిలోనూ అదే స్థాయిలో అవసరమని గుర్తించిందనమాట. సో ఇందుకు సంబంధించి నిధులు కూడా సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఇందుకు సంబంధించి ఫోకస్ చేశారు. ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంటేనే వెంటనే చెల్లింపులు ప్రారంభించేందుకు కూడా కసరత్తు చేస్తున్నారు. జనవరి 2వ వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి సంక్రాంతి పండుగ సమయంలో రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం జమ చేసేలా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే మొదలు కాబోతున్నాయి. రైతు భరోసా
ఇచ్చే తేదీ స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉంది. వ్యవసాయ శాఖ ఎప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేస్తున్న లెక్కలు అయితే తీస్తున్నారు. ఇందులో వ్యవసాయ విస్తరణ అధికారులు కూడా క్రాప్ బుకింగ్ ఏదైతే పోర్టల్లో అప్లోడ్ అయితే చేస్తున్నారన్నమాట. సో ఇక గత వానాకాలం అదేవిధంగా యాసంగి సాగు లెక్కలు, రైతు భరోసా చెల్లింపు వివరాలు పరిశీలించడంతో పాటు ప్రస్తుత యాసంగి చేనులోనూ ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని ఎకరాలకు రైతు భరోసా చెల్లించాలి, దానిపైన లెక్కలు ఇస్తున్నారన్నమాట. సో ఈ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి ఈసారి కొత్త మార్పులు అయితే చేశారనమాట. దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ముఖ్యంగా ఈ పథకం ద్వారా 15 నుంచి 20 లక్షల ఎకరాల వరకు నిధులు అనేది కట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే అత్యంత ఖచ్చితత్వంతో రైతులకు సంబంధించి రైతు భరోసా నిధులు అనేది ఇవ్వడం వల్ల సో నిజమైన లబ్ధిదారులకు కూడా ఇబ్బంది కలగవచ్చు అనే అంశం పైన తెర మీదకి అయితే వచ్చింది. రైతు భరోసా నిలిపివేస్తున్నట్లు కూడా అప్డేట్ సోషల్ మీడియాలో అందుతున్నాయి. దీనిపైన ప్రభుత్వం మరొక అప్డేట్ క్లియారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిందనమాట. ఈసారి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ మేలు చేసేందుకు ప్రభుత్వం 7,500 రూపాయల చొప్పున 2 విడతలు వచ్చేసి 12,000 రూపాయలు అనేది అందిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం 7,000 రూపాయలు కాకుండా 6,000 రూపాయలకి ఈసారి 6,000 ఇవ్వబోతున్నారు చెప్తున్నారు. తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని నిలిపేస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి నిజం లేదని రాష్ట్ర ప్రభుత్వం అయితే తేల్చేసి చెప్పిందనమాట. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకాన్ని తాజాగా అమలు పైన కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. ఆ పథకాన్ని ప్రభుత్వం నిలిపేయడం లేదు. ప్రస్తుతం జిల్లాల వారీగా కమిటీలు వేసామని లబ్ధిదారులు మాత్రమే ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం పొందేలా చూసుకోవడానికి క్షేత్రస్థాయిలో మళ్ళీ కూడా వెరిఫై చేస్తున్నామని, అదేవిధంగా ఆర్థిక శాఖ లబ్ధిదారులకు చెల్లింపులు జరిగేందుకు సిద్ధం చేసి తిరిగి తనిఖీ నిర్వహించిన తర్వాత వాణిజ్య ఏదైతే కమర్షియల్ ల్యాండ్లు ఉన్నాయో వాటిని అయితే తొలగిస్తున్నామని చెప్తున్నారు. వీటిని గుర్తించేందుకు గాను వ్యవసాయ విశ్వవిద్యాలయం, జర్మన్ అదే టెక్నాలజీ సహాయంతో శాటిలైట్ మ్యాపింగ్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. 2024 సంవత్సరంలో నిర్వహించిన ఒక గ్రౌండ్ సర్వేలో 4 లక్షల ఎకరాలు లేదా 5 లక్షల ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో సో వారికి రైతు భరోసా పైసలు అయితే అందిందనమాట. వారు పంట వేయకుండా కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు ఇలాంటివి ఆ రోడ్డు ఇలాంటి ఫామ్ హౌస్లు ఉన్నా కూడా సో అవి ముఖ్యంగా అందరికి కూడా ఇచ్చారనమాట. ఈసారి అలా కాకుండా ఎవరికైతే సాగు చేస్తారో నిజమైన లబ్ధిదారులకు ఇచ్చే విధంగా సో ఇక మ్యాపింగ్ ఫీల్డ్ ప్రక్రియను డేటా రికార్డు ధృవీకరించడానికి మాత్రమే మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్రౌండ్ రియాలిటీ కూడా మరోసారి చేస్తామని ఇక తొలగింపులు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ఒకవేళ జాబితా నుంచి ఎవరికైనా పేర్లు తాము పంట వేసినా కూడా తొలగిపోయినట్లు నిజంగా అర్హులు ఉన్నట్లయితే వారి తిరిగి మళ్ళీ కూడా అభ్యంతరాలు ఉన్నట్లయితే తమ వివరణ ఇచ్చేందుకు కలెక్టర్లకు, రెవెన్యూ అధికారులకు సంప్రదించవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 90 రోజుల్లో వేసినటువంటి రైతు భరోసా 9 రోజుల్లోనూ రైతు భరోసా వేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నారు. చూడాలి మరి ఈ నెల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి వాడివేడి చర్చలు జరగబోతుంది. ఎందుకంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇటు ప్రతిపక్షాల మధ్య కూడా రైతులకు ఎప్పుడో రావాల్సిన యాసంగి సీజన్ ఇప్పటి వరకు లేట్ అయింది. అయినప్పటికీ మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. చూడాలి ప్రభుత్వం కొత్త మార్పులు, కొత్త విధానాలు చేస్తామంటున్నారు. ఇప్పుడు ఇచ్చే దానికంటే సగానికి సగం తక్కువ అవుతుందని చెప్పేసి సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతాయి. చూడాలి మరి ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఎవరు కూడా ఇబ్బంది పడిన అవసరం లేదు. అందరికీ 6,000 రూపాయల చొప్పున సంక్రాంతి కానుకగా ఏదైతే జనవరి 10 తారీఖు నుంచి స్టార్ట్ చేసి జనవరి 18 తారీఖు లోపు అయితే ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో ఇది ప్రస్తుతం కొన్ని రైతులకు సంబంధించి రైతు భరోసా సంబంధించిన అప్డేట్ అనమాట.